నమస్తే ఆర్వీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. కాకినాడ మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. పరలోపేట 11వ వార్డులో మంచినీళ్లు లేక 6 రోజుల నుండి అవస్థలు పడుతున్న ప్రజలు. మిట్ట మధ్యాహ్నం ఎండలో పిల్లలతో పడిగాపులు. భారత్ విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాంబాల సతీష్ డిమాండ్. వేసవి కాలంలో మంచినీళ్లు అందించడంలో కాకినాడ మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ విఫలమయ్యారని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ తెలియజేశారు. ఈ సందర్భంగా పరలోపేట ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, పరలోపట వెళ్లగా అక్కడి ప్రజలు మిట్ట మధ్యాహ్నం ఎండలో పిల్లలతో పడిగాపులు పడుతున్న దృశ్యాలు చూసి చెలించిపోయారని తెలిపారు. స్మార్ట్ సిటీ పేరుతో కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న నేటికి మంచినీళ్లు అందక కాకినాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పరలోపేట ప్రజలు దాదాపు 6 రోజుల నుంచి మంచినీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీళ్లు రావాలంటే ఇంటికి 40 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రజలు పేర్కొన్నారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండించిన భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్సీపీఐ రోజు మంచినీళ్లు రాని పక్షంలో రేపు సోమవారం నాడు మున్సిపల్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిస్తున్నట్లు తెలియజేశారు. ఈరోజు కాకినాడలో పర్లోపేట 11వ వార్డు అపార్ట్మెంట్లలో దాదాపు వారం రోజుల నుంచి కూడా మంచినీళ్ళు సౌకర్యం అనేది లేదు. మేము భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సీపీఐగా ఒకటే అడుగుతూ ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు మండు టెండలో ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 12:30 అయింది. ఇప్పటికే కూడా బిందులతో నీళ్లు వస్తాయని దాదాపు 6 రోజుల పాటు వాళ్ళ దాహం తీరక ఈరోజు ఎండలో సైతం ఈరోజు ప్రజలు వేచి చూడాల్సిన పరిస్థితి, దుస్థితి ఎందుకు నెలకొందని ఈరోజు మున్సిపల్ కమిషనర్ మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు స్మార్ట్ సిటీ, మీ అందరికీ కూడా మంచి సౌకర్యాలు కోట్లాది రూపాయలు మీకు ఖర్చు పెడతామని చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు మున్సిపల్ కమిషనర్ ఏ రోజైనా సరే మీరు పేటల్లోకి వచ్చి ఇంటింటికి వెళ్ళి మంచినీళ్ళు వస్తాయని అడిగిన పుణ్యాన్ని మీరు పోయారా? ఇప్పుడు దాకా మీరు ఎవరైనా వచ్చారా? మీరు అంతేగాని ఉదయం వాకింగ్కి వెళ్ళి అక్కడెక్కడో చెత్త దగ్గర వెళ్ళి 2-3 ఫోటోలు తీసుకుని మీరు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మంచినీళ్ళు లేక మిట్ట మధ్యాహ్నం సైతం ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు, ఈరోజు టీడీపీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, జనసేన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తూ ఉన్నారు? మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. తక్షణమే కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఈరోజు పర్లోపేటలో ఇప్పటికీ మంచినీళ్ళు లేక మిట్ట మధ్యాహ్నం 12:30 అయింది. 6 రోజుల నుంచి నీళ్ళు లేవు. నీళ్లు రావాలంటే ఇంటికి 40 రూపాయలు కట్టాలంట. ఎందుకు కట్టాలా? ఇంటికి 40 రూపాయలు ఎందుకు ఇవ్వాలా? జీతం ఇవ్వాలంట. మరి మీరు ట్యాక్సులు కట్టట్లేదా? పన్నులు కట్టట్లేదా? మరి మామూళ్ళు ఇస్తే నీళ్ళు ఇస్తారా మీరు? కానీ అది కూడా ఇస్తాం అయ్యా, మీరు 40 కాదు 50 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ నీళ్ళు రాలేదు. మరి ట్యాంకులు పంపట్లేదు. మరి పర్లోపేటలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్న ప్రజలు ఈ కాకినాడ పౌరులు కదా అని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు కనుక మంచినీళ్ళు రాకపోతే పర్లోపేటలో ఉన్న ప్రజలకి తక్షణం మేము రేపు సోమవారం మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. ఖచ్చితంగా పర్లోపేట, దుమ్ములపేటలో ఉన్న ప్రజలందరూ కూడా బిందులతో ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి వచ్చేసి మేము అక్కడ ముట్టడి చేస్తామని చెప్పేసి మేము ఈరోజు హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు రంబాల సతీష్, భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. మతోన్మాదంపై నిప్పులు చెరిగిన చాండ్ర రాజేశ్వరరావు. మార్కిస్ట్ సిద్ధాంతం వ్యాప్తికి కృషి చేసిన ఆదర్శక కమ్యూనిస్ట్ కామ్రేడ్ చంద్రశేఖరరావు అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాడిపాక మధు అన్నారు. మత సామరస్యం కోసం సెక్యులర్ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో ఆయన కృషి చేసి ఆమోగమని ఆర్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు పి సుబ్బరాజు అన్నారు. కాకినాడలో ఘనంగా 112వ సిఆర్ జయంతి. మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరించడంలో కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు పాత్ర ఎవరూ మరవలేరని, అదేవిధంగా మత సామరస్యాన్ని కాపాడడంలో
సెక్యులరిజం, సోషలిజం లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో సిఆర్ కృషి అమోఘమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక పొనమండ రామచంద్రరావు పిఆర్ భవన్లో సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైన కామ్రేడ్ చెండ రాజేశ్వరరావు 112వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల మరణించిన అభ్యుదయవాది పి చిరంజీవిని కుమారికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ముందుగా తాటిపాక మధు మాట్లాడుతూ 1914 జూన్ 6వ తేదీన కృష్ణా జిల్లా మంగళాపురం గ్రామంలో చండ్ర రాజేశ్వరరావు జన్మించారని, భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుల్లో ఒకరని మధు కొనియాడారు. చల్లపల్లి జమీందర్ ఆకృత్యాలకు వ్యతిరేకంగా కౌలు చేస్తున్న పేద ప్రజలకు భూమి హక్కులు కల్పించడం కోసం సమరశీల భూ పోరాటాలు నిర్వహించారని మధు అన్నారు. ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, టి అన్నవరం మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ, మున్సిపల్ యూనియన్ నాయకులు గంగాధరం, అగ్రికోల్డ్ యూనియన్ నాయకులు రాంబాబు, చంద్రశేఖర్, శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ నాయకులు రమేష్, ఏఐవైఎఫ్ నాయకులు రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ కమ్యూనిస్టు భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రగణ్యంలో ఒకరైన కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి 112వ జయంతి ఉత్సవం ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ కాకినాడ పార్టీ జిల్లా పార్టీ అతను కూడా ఈరోజు ఘనంగా జరిగింది. ప్రధానంగా చండ్ర రాజేశ్వరరావు గారు పెద్ద రైతు కుటుంబంలో పుట్టిన తన జీవితాంతం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేశారు. అలాగే తెలంగాణ సాయుధపడం చేసి లక్షలాది ఎకరాల భూమి పేదలకు పంచారు. దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి, యువజన, కార్మిక రంగాలని నిర్మాణం చేయడంలో కీలక పాత్ర కాని చంద్రరాజేశ్వర గారిది అనేది మనం ఎవరికి మరవలేము. అంతేకాకుండా తన జీవితాంతం కూడా మత సామరస్యం కావాలని, లౌకిక ప్రజాస్వామ్యం ఉండాలని, మతోన్మాదం నశించాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు నిర్వహించారు. కానీ నేడు మోడీ సాగిస్తున్న ఈ మతోన్మాద ప్రమాదాన్ని కూడా ముందే కనిపెట్టారు విషయం మనం తెలుసుకోవాలి. అందుకనే ఆయనకి నివాళులర్పిస్తూ ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని, సోషలిజాన్ని లక్ష్యంగా పనిచేస్తామని ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాం. రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం మరింత బలోపేతం చేసి పేదవర్గాలకు అండగా ఉండే విధంగా సిపిఐ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం ప్రతి సమస్యకు పరిష్కారం మార్గం చూపిస్తాం ఎమ్మెల్యే. ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు నియోజకవర్గంలోని శ్రీకాకుళం రూరల్ మండలం శ్రీకాకుళం నుంచి ప్రజలు విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని వినతులను శుక్రవారం అందజేశారు. ప్రతి ఒక్కరి సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపిస్తామని శంకర్ అన్నారు. కూటమి పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందని తెలిపారు. శ్రీకాకుళం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. ఇప్పటి వరకు 465 టన్నుల కోకోను రైతుల నుంచి కొనుగోలు చేశామని చెప్పారు. రైతులకు కనీస ధర కిలోకి 500 పొందేందుకు ప్రభుత్వం పక్కాగా కేజీకి 50 రూపాయలు గుజరాత్ సపోర్ట్ ఇస్తుంది. దీనికి 10,500 కోట్ల బడ్జెట్ కేటాయించారు. రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని సూచించారు. గత సంవత్సరం దాదాపుగా 45-50 వేలు మిలియన్ కేజీలు పంట వచ్చింది. గత సంవత్సరం ధర కూడా విపరీతంగా రావటం వల్ల రైతులందరూ కూడా మొగ్గు చూపి అందరూ ఈ నల్లబల్లి వేయటం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా 85 మిలియన్ కేజీలు నల్లబల్లి ఉత్పత్తి అయింది. ఒకేసారి 2-3 వంతులు ఏదైతే ప్రొడక్షన్ పెరగడం వల్ల కంపెనీలన్నీ కూడా కొనడానికి చొరవ చూపలేదు. మేము మళ్ళీ గత నెలలో రైతుల దగ్గరికే వెళ్ళి పొలాల్లో స్టాక్ అంతా చూసి కంపెనీలో ఏ విధంగా ఇది సేల్స్ చేస్తున్నారో చూసి ఒక సమావేశం పెట్టి స్పష్టంగా మేము మళ్ళీ కంపెనీలకు అన్నింటికి కూడా ఆదేశాలు ఇచ్చినా సరే కొనుగోళ్లు చాలా మందకొడిగా సాగుతున్నాయి. మేము ఏదైతే గుంటూరు వ్యవసాయ యూనివర్సిటీలో సమావేశం పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత ఈ రోజు వరకు దాదాపుగా జీపీఐ కానీ ఐటీసీ కానీ మిగిలినటువంటి కంపెనీలన్నీ కూడా 25 మిలియన్ కేజీలు ఇంతవరకు కొనబడింది. అంటే 85 మిలియన్ కేజీలు పొగాకులో 25 మిలియన్ కేజీలు పొగాకే కొనబడింది. మిగిలిన పొగాకంతా కూడా
పొలాల్లో ఉండడం వల్ల, వర్షాలు పడడం వల్ల, దీనన్నింటికి మించి అసలు కంపెనీలు కొంటాయా లేదా, మేము చాలా పెట్టుబడులు పెట్టాము అని చెప్పి రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈవేళ సమావేశం పెట్టి స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే రిమైనింగ్ ఉన్నటువంటి నల్లబెల్లిని 2 కంపెనీలు జీపీఐ, ఐటీసీ తప్పనిసరిగా 20 నుంచి 25 మిలియన్ కేజీలు నల్లబల్లి కొనాలని చెప్పి వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళ నుంచి కూడా సానుకూలంగా మేము ఈసారి కొంటామని చెప్పి సమాచారం ఇచ్చారు. దీంతో పాటుగా అనేక చిన్న కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నింటికి 20 మిలియన్ కేజీలు పొగాకు కొంటామని వాళ్ళు కూడా చెప్పారు. ఇవన్నీ కొన్న తర్వాత కూడా ఇంకా ఒక 20 నుంచి 25 మిలియన్ కేజీలు పొగాకు ఇంకా ఉండిపోతుంది. దీన్ని ఏం చేయాలని ఆలోచన చేస్తే మనకి రైతులు ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకూడదని ఈరోజు సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. మిగిలిపోయినటువంటి ఈ 20-25 మిలియన్ కేజీలు నల్లబెల్లి పొగాకుని మార్క్ఫెడ్ ద్వారా ఇమీడియట్ గా కొనుగోలు చేయమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలని రేపటి నుంచే అమలు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డులను గుర్తించాం. పచ్చూరు, ఇంకొల్లు, ముద్దూరు, పెద్దనందిపాడు, పత్తిపాడు, చిలకలూరుపేట, మద్దిపాడు, ఈ 7 మార్కెట్ యార్డుల్లో ఏదైతే మా మార్క్ఫెడ్ నుంచి ఎవరైతే రిటైర్ అయినటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఎంప్లాయీస్ని కూడా తీసుకొని, ఎందుకంటే మార్క్ఫెడ్ కొనడానికి డిసైడ్ చేసింది కానీ క్వాలిటీని డిసైడ్ చేసే అవకాశం మాకు లేదు కాబట్టి క్వాలిటీని చూసి వాళ్ళు డిసైడ్ చేసే విధంగా ఈ 7 మార్కెట్ యార్డుల్లో మెయిన్ క్వాలిటీ 12,000కు తక్కువ లేకుండా కొంటాం. మిగిలినటువంటి 2 క్వాలిటీస్ ఉంటాయి. ఈ 2 క్వాలిటీస్ కూడా అక్కడ పరిస్థితులను బట్టి ధరలు నిర్ణయించి ఏదైతే కంపెనీలు కొనగా మిగిలినటువంటి ప్రతి పొగాకు రేకు కూడా మార్కెట్ ద్వారా కొనాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అనకాపల్లి స్థానిక వేల్పుల వీధిలో వెలసిన శ్రీ 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 అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానంలో కొలువయ్యున్న అన్నపూర్ణ దేవికి భక్తులు ప్రముఖ న్యాయవాది వేటూరి విశ్వేశ్వరరావు వెంకట పద్మలత దంపతులు వెండి ఆభరణాలు భక్తి తర్పణతో సమర్పించారు. శుక్రవారం ఉదయం శ్రీ 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 అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త తాటికొండ కామేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి బి మురళీకృష్ణ, డైరెక్టర్ బుద్ధ కిరణ్ పర్యవేక్షణలో మోటూరి విశ్వేశ్వరరావు వెంకట పద్మలత కుమారుడు శ్రీనివాసు, కోడలు లక్ష్మీరాజ్ మాధురి, కుమార్తె తిరుమల, అల్లుడు వెంకటేష్ సమేతంగా వెండి ఆభరణాలను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు దంపతులు మాట్లాడుతూ భక్తుల కొంగు బంగారమై ఆ పరమేశ్వరునికి సైతం అన్న ప్రసాదాన్ని సమర్పించిన అమ్మలగన్న అమ్మ అన్నపూర్ణాదేవికి వెండి కన్నులు, రెప్పలు, బొట్టు, గరిట మొదలగు వెండి ఆభరణాలు సమర్పించామన్నారు. ఆ పరమేశ్వరుడి అన్నపూర్ణ దేవిల కృప కటాక్ష వీక్షణలు అందరికీ అందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు విసు బాబు, మత్స్యలింగం బాబు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. యోగేంద్ర 2025 మాస ఉత్సవాల సందర్భంగా 6/6/2025 తేదీ శుక్రవారం ఉదయం 6 గంటల నుండి కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ చాణక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం నందు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయుష్ మరియు టూరిజం డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారుల సహకారంతో సుమారు 1200 మందిచే యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, బీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, కమిషనర్ శ్రీవిద్య, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ హేమహేశ్వరి, మండల విద్యాశాఖ అధికారులు వై శివరామకృష్ణయ్య, పి పుల్లయ్య, వివిధ శాఖల అధికారులు, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాలు, మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ సూచించారు. ఇటీవల మ్యాల్ బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించి సుమారు 9 కోట్ల సైబర్ నేరాలకు పాల్పడిన 2 ముద్దాయిలను అరెస్టు చేశామని వివరించారు. కాకినాడ మరియు సామర్లకోట ప్రాంతాల్లో సుమారు 50 మంది వరకు సైబర్ నేరాల బాధితులు ఉన్నట్లు కర్ణాటక బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐడిబిఐ, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులలో ఇప్పటికే 48 అకౌంట్లు గుర్తించామన్నారు. మొత్తం 48 అకౌంట్లు సుమారు 9 కోట్ల రూపాయల నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించడమైనదిగా తెలిపారు. బెంగళూరు, దుబాయ్ కేంద్రాలుగా ఈ సైబర్ నేర
కార్యకలాపాలు జరిపినట్లు నిర్ధారణ అయిందన్నారు. సైబర్ నేరం కేసుపై కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. కాకినాడ సాంబమూర్తి నగర్కు చెందిన కర్ర లోవకృష్ణ అనే అతను తన స్నేహితుల ద్వారా పరిచయమైన నార్ని సతీష్ చంద్ర అనే సతీష్ ద్వారా జనవరి 31న కాకినాడ 1వ పట్టణంలో లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కర్ణాటక బ్యాంకులో అకౌంట్స్ ఓపెన్ చేయించినట్లు, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే అకౌంట్ ద్వారా లోన్లు ఇప్పిస్తామని, ప్రతి నెల 5,000 రూపాయలు ఇప్పిస్తామని అతని స్నేహితులకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించినట్లు, తనకు బ్యాంక్ అకౌంట్పై సరైన అవగాహన లేనందున బ్యాంకు పాస్బుక్, ఏటీఎం కార్డు, సిమ్ కార్డ్, చెక్ బుక్ ఒక కిట్టుగా భావించి అతనికి ఇచ్చినట్టు మరియు తన స్నేహితులు కూడా అదే విధంగా ఇచ్చినట్టు, కొన్ని రోజులు గడిచిన పిదప అతన్ని ఎన్నిసార్లు అడిగినా లోన్లు రావడం లేదు మరియు డబ్బులు కూడా ఇవ్వనందున అనుమానంపై సతీష్ చంద్రను అడగ్గా సరైన సమాధానం చెప్పనందుకు కర్ణాటక బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా అతని అకౌంట్ నందు సుమారు 50 లక్షల రూపాయలు నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించి భయంతో సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాకినాడ ఎన్డీపీఓ మనీష్ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో 3 ప్రత్యేక టీములుగా కాకినాడ 1 టౌన్ లాండ్ ఆర్డర్ సిఐ నాగదుర్గారావు, కాకినాడ క్రైమ్ సిఐ వి కృష్ణ, పెద్దాపురం క్రైమ్ సిఐ ఆర్ అంకబాబులతో దర్యాప్తు చేశారు. ప్రజలు సైబర్ నేరగాళ్లు మరియు మోసగాళ్ల మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసుల యొక్క సేవలు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930ను వినియోగించుకోవాలని ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు. అందరికీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫస్ట్. కాకినాడ డిస్ట్రిక్ట్లో ఆఫ్ లైట్ అన్ని చోట్ల కూడా సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోయింది. సైబర్ ఫ్రాడ్స్ పర్పెట్రేట్ చేయటం, ఈ మాస్క్రేడింగ్, ఫిషింగ్, ఫాల్స్ పర్సనేషన్, లేదంటే డిజిటల్ అరెస్ట్, ఇట్లాంటివన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ డిస్ట్రిక్ట్లో విక్టిమ్స్నే చూసాం, కానీ మనం ఈ సైబర్ క్రైమ్ జరిగేటప్పుడు దెర్ ఇస్ ఎ మోడస్ ఆపరెండి. ఒకళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఆన్లైన్ బెదిరిస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి కొరియర్లో, ఇట్లా ఏదన్నా చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బెదిరించి ఒక అకౌంట్లో డబ్బులు వేయించుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుందంటే ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళ అకౌంట్ అయి ఉండదు, అది వేరే ఎవరి చేతో అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్లో డబ్బులు వేసి అవి ఇంకెక్కడో డ్రా చేస్తారు. ఇట్లాంటి కేసెస్ చాలా చూసాం మనం కాకినాడ డిస్ట్రిక్ట్లో. మన దగ్గరే చాలామంది విక్టిమ్స్ ఉన్నారు, కోట్లలో డబ్బులు పోగొట్టుకున్నారు. ఇట్లాంటి కేసెస్లో సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో అకౌంట్స్ ఆపరేట్ చేయటం, అట్లాంటి కేసు ఒకటి కాకినాడలో మన దృష్టికి రావడం జరిగింది. ఒక విక్టిమ్ ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన దగ్గర నుంచి కిట్ తీసేసుకున్నారు ఓపెన్ చేయమన్న వాళ్ళు. కిట్ అంటే ఆ పాస్బుక్, ఏటీఎం కార్డు, సిమ్ కార్డు కూడా వాళ్ళే ఇచ్చారు. ఏ నంబర్తో లింక్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేయాలనేది ఒక సిమ్ కార్డు ఇచ్చి ఈ నంబర్తో పాటు మీ ఆధార్ కార్డు, మిగతా డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసి పెట్టండి, ఓపెన్ చేసిన తర్వాత ఈ కిట్ మేము తీసుకువెళ్ళిపోతాము, మీకు 5,000 రూపాయలు ఇస్తామని. తను పాపం తెలియకుండా 5,000 రూపాయలు తీసుకున్నారు, అకౌంట్ అప్పచెప్పేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు చూస్తే ఆ అకౌంట్ నుంచి 50 లక్షల రూపాయలు వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఎవరెవరో డబ్బులు వేసుకున్నారు, తీసుకున్నారు. ఈయన దగ్గర కార్డ్ లేదు, ఆ సిమ్ ఈయన దగ్గర లేదు, ఆయనకి మెసేజ్ రావడం లేదు. సో ఏం తెలియదు ఆయనకి, ఆయన మీదకి ఏమీ రాలేదు. బట్ స్టిల్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఓపెన్ చేయించారు, ఇట్లాంటివి ఇంకెక్కడైనా జరుగుతున్నాయా అని వెరిఫై చేసి ఒక 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 3 ముద్దాయిల్లోనూ 2 సామర్లకోటకు చెందిన వాళ్ళు, ఒకరు కాకినాడకు చెందిన ఆయన. వీళ్ళందరూ A1 A2 కలిసి ఏం చేస్తారంటే అకౌంట్లు ఓపెన్ చేయిస్తారు సివిలియన్స్కి. ఇట్లా 5,000 రూపాయలు అట్లా ఆఫర్ చేసి ఒక సిమ్ కార్డ్ ఇచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేయండి, కిట్ మాకు ఇచ్చేసేయండి అంటారు. ఇచ్చిన తర్వాత ఈ A1 A2 నార్ని సతీష్ అట్లానే దాసరి సత్యనారాయణ ప్రసాద్ అనే వాళ్ళు, వీళ్ళిద్దరూ ఓపెన్ చేయించి 3వ వ్యక్తికి తీసుకెళ్ళి కిట్లు అప్పచెప్తారు. ఈ A3 ఉదయ్ కిరణ్ అనే ఆయన కాకినాడలో ఉంటారు. ఈ A3 ఈ కిట్లన్నీ తీసుకొని వెళ్ళి పుట్టారామ్ అనే వ్యక్తికి పంపిస్తున్నారు. ఈ ఉదయ్ కిరణ్ గారికి ఏమో 30,000 రూపాయలు ఇస్తారు అకౌంట్ ఓపెన్ చేసినందు. ఫైనలీ ఈ పుట్టారామ్ ఈ సైబర్ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేయించి వేరే చోట్ల నుంచి వీళ్ళకి కాంటాక్ట్ చేయించి ఆ కాంటాక్ట్ ద్వారా ఆ అకౌంట్లో డబ్బులు పడితే కిట్ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. దీనిలో ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన దానిలో కింగ్ పిన్ ఇస్ పుట్టారామ్. ఆయన ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితం కాకినాడలో ఉండేవాళ్ళు సామర్లకోటలో. అక్కడి నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యారు. కొద్ది రోజులు గోవాలో ఒక కసినోలో పనిచేసి అక్కడ పరిచయాల ద్వారా దుబాయ్ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఈ సైబర్ ఫ్రాడ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మేము ఐడెంటిఫై చేశాము. ఇంకా ఆయన అరెస్ట్ అవ్వాల్సి ఉంది. మిగతా 3 అదుపులోకి తీసుకున్నాము. ఇవాళ అరెస్ట్ చూపిస్తాము. అట్లనే ఒక 50 కిట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ కిట్లలో నుంచి 8,80,00,000 వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఈ పాస్ట్ 2-3 మంత్స్లోనే. వీటి తాలూకు విక్టిమ్స్ అందరూ మన దగ్గర వాళ్ళు కాదు. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, కర్ణాటక ఇట్లా రకరకాల స్టేట్స్లో పర్యావరణాన్ని కాపాడుకోవడమే ప్రస్తుత ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కార్యదర్శి, ముఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి జోహార్ ఖాన్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఆయన ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జోహర్ ఖాన్ మాట్లాడుతూ పర్యావరణం పెద్ద ఎత్తున కాలుష్య బారిన పడుతున్న పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అన్ని రకాలైన కాలుష్యం నుండి పర్యావరణాన్ని కాపాడుకునే కార్యక్రమాలకు అందరూ మద్దతునిస్తూ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. తమ పాఠశాలలో పర్యావరణానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను దశాబ్దాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఐబీపీ మేనేజర్ ప్రమోద్ కుమార్, అదనపు పరిపాలనా అధికారిని సయ్యదా సుల్తానా, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీం ఖాన్, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కొన్ని మొక్కలు నాటడానికి కార్యక్రమం చేశాం. సిబిఎస్ఈ గైడ్లైన్స్ ప్రకారం స్టూడెంట్స్కి మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ కూడా NEP 2020లో ఒక భాగంగా తయారైనందున మా పిల్లలందరినీ కూడా కనీసం ఒక మొక్క వాళ్ళ ఇంటి దగ్గర కానీ, పరిసరాల్లో కానీ, వీధిలో కానీ, ఊళ్ళో కానీ పెట్టి దాని పెరిగే వరకు కూడా పోషణ చేయాలనేటటువంటి ఒక తీర్మానాన్ని ఈరోజు పిల్లలకు మనం ఇన్ఫామ్ చేస్తున్నాము. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, ఈరోజు ప్రపంచంలో ఉన్న అంటే భూమండలం అంతా కూడా ఎకాలజీ అంతా చేంజ్ అయిపోయింది. వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. కారణం దానికి వచ్చిన పరిణామం ఏంటంటే ఈ మొక్కలన్నీ కూడా కొట్టేసి వేరే విధంగా మనం యూజ్ చేయడం వల్ల, దాన్ని వాడడం వల్ల మొక్కల యొక్క క్వాంటిటీని తగ్గడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో పెరిగిపోయి ఆక్సిజన్ లోపం అవ్వడం, వివిధ మానసిక శ్వాసకోశ వ్యాధులు వచ్చి చాలా బాధలు పడుతున్నాం. కాబట్టి మన అందరం కూడా ఈరోజు కంకణం కడదాం. ఈరోజు నుంచి మనం ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒక మొక్క మన పరిసరాల్లో నాటి వాటిని పోషణ చేసి పెద్ద అయ్యే వరకు పరిరక్షిస్తాం. ధన్యవాదాలు. నమస్కారం. స్టూడెంట్స్, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.